కయ్యోను అనేటి అతన్ని మునుపు దేవునికి అర్పణంగా తీసుకుపోతాడు. ఉమ్, ఈ కయ్యోను అనే వ్యక్తి సేన్లో పంట చేస్తుంటాడు. ఉమ్, ఆ తర్వాత ఏబేలు కూడా అర్పణంగా తీసుకుపోతాడు. ఉమ్, ఈ ఏబేలు గొర్రెలు కాసే కాపరి. ఉమ్, ఈయన దగ్గర గొర్రెలు ఉంటాయి, ఆయన దగ్గరనేమో పంట ఉంటుంది. ఉమ్, సో తన దగ్గర పంట ఉంది కాబట్టి పంట తీసుకుపోయాడు. ఉమ్, ఏబేలు దగ్గర గొర్రెలు ఉన్నాయి కాబట్టి గొర్రెలు తీసుకుపోయాడు. ఉమ్, సో దేవుడు ఇద్దరిని చూసి అక్కడ ఉమ్, కయ్యోన్ని తుణీకరించి అతన్ని చిన్న చూపు చూసి ఏబేల్ని మాత్రం ఆశీర్వదించిండు. ఉమ్, దానికి కారణం మరుక్షణమే ఒక హత్య జరిగింది. ఉమ్, సో దాంట్లో ఏమనిపిస్తుంది అంటే, ఒక దేవుడు అనేటోడు ఇప్పుడు నేను నీ దగ్గర ఇద్దరం ఫ్రెండ్స్లో మేము వచ్చినామంటే మీరు ఒక మంచి గుణం ఉంటే ఇద్దరిని ఆశీర్వదించాలి కదా. ఉమ్, ఒకరిని తిరస్కరించి ఒకరిని మంచిగా అనిపింటే కొంచెం అంత బాధ అనిపిస్తుంది కదా. అరే నన్ను మాత్రమే మంచిగా అనిపినే వాడిని తప్పుగా అంటే నన్ను వాడు తప్పు అయినోడు సొంతం చిన్న చూపు అవుతాడు కదా. అరే నేను నన్ను ఇంత తక్కువ చూపు చూసే కదా అని. ఉమ్, సో ఇక్కడ మెయిన్ హత్య జరగడానికి కారణము దేవుడే అనిపిస్తుంది. ఉమ్. సో దీనికి ఏమైనా మీరు క్లారిటీగా ఇస్తే, ఇప్పుడు నేను ఎట్లా చెప్తాను, నేను చెప్పింది అర్థమైంది కదా అన్న. ఉమ్. సో మీరేమైనా చెప్తారా అన్న దీనికి ఆన్సర్ లాగా? మీ పేరేంటి ఎందుకు? మా పేరు హనుమంత్ అన్న. ఓకే. మీరు ఎంతకాలం నుంచి మందిరానికి వెళ్తున్నారు? 10 సంవత్సరాలు. పాస్టర్ గారి పేరేంటి? ఇక నేనే పాస్టర్ లాగా చేస్తుంటాను, మీరు ఎట్లా చేస్తుంటారు అట్లా. మీరే పాస్టర్ గారా? అయ్యో. సరే, మరి ప్రార్థన చేయకపోయారా దేవుడు ఏం ప్రేరేపించేవాళ్ళు? అవన్నిటి గురించి మనము మాట్లాడుకున్నాలంటే, ఒకటి మీరు ఏమన్నా మనము లైబ్లో మాట్లాడుకుంటే జనాలకు కూడా వెళ్తుంది. సో మీకు తెలిసినంత నేను చెప్తే దానికి ఏమన్నా మీకు రిటర్న్ అనిపిస్తాను అంటానన్న, అడుగుతా ఇది ఎట్లా అని. మీరు ఎట్లా చేయాలంట అన్న, ఇప్పుడు నేను ఎట్లుంటా అంటే బాధితుల తరపులో మాట్లాడుతుంటా. ఎవరైతే అన్యాయంగా హత్యలు అవుతుంటారు కదా, అక్కడ కారణం ఎవరు, ఇది దేనికి గురించి వాళ్ళు అలాంటి పరిస్థితి వచ్చింది అనే దాని గురించి నేను మాట్లాడుతుంటా. చాలా రహస్యంగా మీకు కాల్ చేసే వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా అన్న ప్రేయర్ చేయన్నా మాకు ఈ సమస్య వచ్చింది ఆ సమస్య వచ్చింది ఇట్లా ప్రార్థన చేసుకొని దేవుడు బాగా చేస్తాను మీరు ప్రార్థన చేసి తోలుతుంటారు. సో అలా కాకుండా బైబిల్లో ఉన్న సత్యాలు మనము ఎట్లా రాసి ఉంటారు, అది ఆ కాన్ఫిడెన్స్ కొన్ని తెలుసుకుంటూ పోతే నీకు తెలియని విషయాలు నాకు కూడా తెలుస్తుంటాయి, నాకు కూడా తెలియని విషయాలు మీకు కూడా తెలుస్తుంటాయి అని ఒక భావనతోటి మన సబ్స్క్రైబ్కు మన వ్యూవర్కు నిజాన్ని తెలిసిపోవాలి. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నామంటే వినేవాళ్ళు కూడా వాళ్ళు చాయిస్ చేసుకుంటారు అది కరెక్ట్ అది సత్యం అని. మనమేం ఖచ్చితంగా ఒప్పించడం అవసరం లే. ఇప్పుడు నేను కూడా ఖచ్చితంగా నీకు ఒప్పించాలంటే కూడా మీరు ఒప్పుకుంటలేరు, మీరు కూడా నాకు ఖచ్చితంగా ఒప్పిస్తే నేను కూడా ఒప్పుకుంటూ స్వీకరించకపోవచ్చు, కానీ చూసే వ్యూవర్కి మాత్రం అది అర్థమవుతుంటుంది మన మాటను బట్టి మన తీరును బట్టి. కొంచెం చెప్తారా అన్న దీని గురించి? ఏమైనా టైం కావాలంటే కూడా టైం ఇస్తా. టైం వద్దే వదిలే గానీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు తేటగా తెలియచేస్తాడు బ్రదరు. మీరు ప్రార్థన చేయండి, ప్రార్థనా పూర్వకంగా వాక్యాన్ని ధ్యానం చేస్తే దేవుడు చక్కగా మాట్లాడతాడు. 10 సంవత్సరాల నుంచి మీరు ఒక మాట చెప్పాలంటనా, నేను ఎంత ప్రార్థన చేసినంటే నా మటుకు నేనేమి గొప్ప చెప్పుకున్నాను. పొద్దుగాల 4:30కు ప్రార్థన చేస్తే ఒక అర్ధ గంట ఖచ్చితంగా నేను మోకాళ్ళుంచి ప్రార్థన చేసేటన్ని ప్రతి దినము. రేడియోలలో కూడా నా పేరు చెప్పిండ్రు, ఇంకొకటి టీవీలలో కూడా నేను పాస్టర్లతోటి మాట్లాడినా. నా విషయం ఏమిటంటే, ఇప్పుడు నీ అంత జ్ఞానం నాకు లేదు అంటే నేను ఒప్పుకుంటా, ఎందుకంటే జ్ఞానం అనేది నాకు తెలుసుకోవాలి. నీ ద్వారా ఏ జ్ఞానం వస్తుందో, ప్రజలకు ఏ జ్ఞానం వెళ్తుందో అది తెలుసుకోవాలనే ఉద్దేశంతో చేస్తుంటాను. ప్రార్థన చేయి అంటే నేను ప్రార్థన అంటే పొద్దుగా 4 గంటలకు లేచి ప్రార్థన చేసి భక్తిపరంగా నేను జీవిస్తూనే ఉంటా. దాని గురించి ఏమన్నా మీకు తెలిసినట్లుంటే చెప్పండి. ఇక్కడ ఇప్పుడు చాలా మటుకు వాక్యం చెప్పింటావు కదా వాక్యాలలో కానీ. నేను చెప్పాను కానీ ఇప్పుడు అది దేవుడు తన చిత్తం ఎలాగుంటే అలాగ నెరవేర్చాడు కానీ మనం అనుకునేది వేరు, దేవుని ప్రణాళిక వేరు.
బరాబరనా దేవుని ప్రణాళిక వేరు. కానీ అక్కడ మనము అర్థం చేసుకునేది ఏమిటంటే దేవుని ఒక తత్వము, దేవుని ఒక గుణము. నువ్వు చెప్పేది నాకు వెలిగింది. దేవుడు అనేది ఇద్దరిని కూడా చేయొచ్చు కదా, ఇద్దరు తరపున అంగీకరించవచ్చు కదా. ఒకళ్ళని ప్రేమించి ఒకళ్ళని ఎందుకు ద్వేషించాడు? ఎందుకంటే అతను వద్ద ఇప్పుడు కయ్యను వద్ద పంట మాత్రం గొర్రెలు ఉంటే తీసుకుపోయేవాడు. గొర్రెలు లేవు అతని దగ్గర, గొర్రెలు లేకుంటే పంట తీసుకుపోయాడు. ఆయన మనసు ఎలా ఉందంటే శ్రేష్టమైనదాన్ని దేవునికి ఇవ్వాలనేది హేబేలు మనసు. ఏదో ఒకటి చెత్త బొత్త అన్నట్టుగా తీసుకెళ్లి పడేసిండు ఈయన. లేదన్నా, మీరు చెత్త బొత్త అంటున్నారు కదా, వేరేది కలపరాదు. ఇప్పుడు నేనేమైనా కలిపినా, నేను అన్న దాంట్లో ఏమైనా కలిపి ఉంటే నీ చెప్పు. ఇప్పుడు నువ్వు చెత్త బొత్త అన్నావు చూడు, ఆ మాట అక్కడ బైబిల్లో లేదు. లేని విషయాలు మనం కలపరాదు. మనం ఏమన్నా మాట్లాడితే ఓన్లీ బైబిల్లో ఒక వచ్చిన తత్వాన్ని బట్టి మాట్లాడలేము. నేనేమన్నా బైబిల్లో లేని మాట్లాడితే నువ్వు నన్ను అడగొచ్చు. నువ్వేమన్నావు ఇప్పుడు, ఏమో చెత్త బొత్త తీసుకుపోయి దేవుని వద్ద పడేసిండు అంటే నన్ను అంటే నువ్వు ఒకరిని కించపరుస్తూ ఒకరిని హెచ్చిస్తూ మాట్లాడుతున్నావు. నువ్వు కూడా దేవుని తత్వంలో మాట్లాడినట్టు నాకు అనిపిస్తుంది. దేవుడు డైరెక్ట్గా ఉంటే నేను దేవునితో మాట్లాడటమేమో, కానీ దేవుడు ఇప్పుడు మీరు దేవుని తరపు నుండి వచ్చిండ్రు కాబట్టి మీతో నేరుగా నేను మాట్లాడొచ్చు అనే విధంగా నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు తత్వాన్ని గుర్తించాలి. ఇప్పుడు ఒకరిని హెచ్చించరాదు, ఒకరిని తగ్గించరారు. న్యాయవాదిగా ఇద్దరిని సమానత్వంగా చూడాలి. ఇప్పుడు కయ్యనొద్ద గొర్రెలు లేవన్నా, గొర్రెలు లేకుంటే ఎక్కడి నుండి తెస్తాడు అతను పాపము? నీవేమనుకోకనా అన్నా, ఇప్పుడు బాధపడాలని మిమ్మల్ని ఏమో ఇది చేయాలని కాదు. మనము నిజం ప్రజలకు చెప్పాలి. ఛానల్ పేరు ఏంటి బ్రదర్? మీ ఛానల్ ఏంటి పేరు? ఛానల్ వద్దన్నా అంటే సరే, తర్వాత మనం మాట్లాడుకుందాము. మా ఛానల్లో ఇసోటి వీడియోలు ఉంటాయి అన్ని. దాన్ని బట్టి నువ్వేమవుతుందంటే, నేను ఎప్పుడైనా కాల్ చేసినాను అనుకో, ఇక నీవు కాల్ లెఫ్ట్ చేయవు, నాతోటి మాట్లాడవు. ఎందుకంటే ఈ బ్రదర్ ఏమో తెలియని ప్రశ్నలు అడుగుతాడు, ఏమేమి అంటాడు అంటాను అనుకుంటావు. దాన్ని బట్టి ఇప్పుడు మీరేమిటో నేను అర్థమైంది, నేనేమిటో మీకు అర్థమైంది. దాని గురించి ఇప్పుడు మీ ఛానల్ కూడా గ్రో అవుతుంది, నా ఛానల్ కూడా గ్రో అవుతుంటుంది కదా. ఇద్దరు వ్యూవర్స్ చూస్తారు, సమాజానికి సరైన మార్గం పోతుంది అంటున్నాని ఒక కాల్ చేసి ప్రేమపూర్వకంగా అన్న, ఏం దోషంతో కాదు, కక్షతోటి కాదు మాట్లాడుతుంటా. మాటను బట్టి నీకు అర్థమవుతుంటది ఏ విధంగా ఫోన్ చేసిండని. ఇప్పుడు ఉదాహరణ కొంచెం నాకు తేడా అనిపిస్తుంది, అందుకే నాకు అర్థం అందే అన్న. ఇప్పుడు యథార్థంగా చెప్పు. ఇప్పుడు నాకు తేడా అనిపించింది, భయపడకుండా ఒక అన్న అంటే నీ వద్ద మాట్లాడుతుండా, నీ కూడా మంచిగానే మాట్లాడుతున్నావు. నాకు కాల్ ఇప్పుడు నా ఛానల్లో ఫోన్ నెంబర్ నువ్వు ఎట్లా పెట్టావు, నేను అట్లనే పెడుతుంటా. ఎవరు కూడా మీలాగా మాట్లాడరు. అందరూ అర్థం తెలియకనే తిడుతూ ఉంటారు, ఏదో మాట్లాడుతుంటారు. అవన్నీ నేను లక్ష్య పెట్టాను. మనకు ఒక సంసారబద్ధంగా తెలుసుకోని విధంగా మాట్లాడితే బాగుంటది. సార్ లైన్ లో ఉండండి. లైన్ లో ఉంటే The ఎవరికైనా person you are speaking with has put your call on hold. Please stay on the line.